హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ ఈరోజు నేను మనకి కోర్ట్ నుంచి మనకు జాబ్స్ అయితే ఉన్నాయి. ప్రాసెస్ సర్వర్ జాబ్ రోల్ వచ్చి ఎవరైతే 10th పాస్ అయ్యారో సో వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి రిటన్ టెస్ట్ ఇలాంటివి అయితే ఏం లేవు. డైరెక్ట్ మోడ్ వచ్చి ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసి అయితే జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మినిమం మనకి 17,000 అయితే ఉంటుంది. అన్ని కటింగ్స్ పోను మనకు ఒక 20-25 అయితే రావచ్చు. బేస్ పే వచ్చి మనకి 17,000 నుంచి 53,500 దాకా అయితే మనకి బేస్ పే అయితే ఉండబోతుంది. సో ఎవరైతే 10th పాస్ అయ్యారో వాళ్ళు ప్రాసెస్ సర్వర్ సో ఈ రోల్కి అయితే అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇది నేను లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేయగానే మీకు కంప్లీట్ ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఇందులో అయితే మీరు చెక్ చేసుకుని మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇలా మీరైతే అప్లై చేసుకోవాలి ఏంటి అవన్నీ నేనైతే ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా గవర్నమెంట్ జాబ్ గురించి అన్నిటి గురించి అయితే నేను ఎప్పటికప్పుడు వీడియోస్ చేసి మీకైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా అయితే మనం అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేస్తే మనకి సో ఈ పీడిఎఫ్ అయితే మీకైతే వస్తుంది. సో డైరెక్ట్గా అయితే డ్రైవ్లో నుంచి అయితే మీకు వచ్చేస్తుంది. సో ఇదైతే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసారనుకోండి ఇక్కడ వీళ్ళైతే చెప్పారు. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైట్ ఫర్ జనరల్ వచ్చి 1 అండ్ జనరల్ పిహెచ్లో విజన్ వచ్చి 1 డిఎస్సి 1 బీసీఏ 1 ఇలా టెంపరరీ పోస్ట్ ఫర్ వచ్చి ప్రాసెస్ సర్వర్ అని అయితే మెన్షన్ చేశారు. సో మ్యాట్రిక్స్ వచ్చి వీళ్ళు పే మ్యాట్రిక్స్ 16,900 నుంచి 53,500 డిఎల్ దాకా అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. సో ఇదొచ్చి మనకి ఎప్పుడైతే డెడ్‌లైన్ వచ్చి మనకి ఫిబ్రవరి 10th లోపల అది 5 పీఎం లోపలైతే మీరు పోస్టులకైతే అప్లై చేసుకోవాలి. సో గవర్నమెంట్ యొక్క లింక్ వెబ్‌సైట్ కూడా అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ ఇచ్చేశారు. సో మీరు ఇది కాపీ పేస్ట్ చేసుకొని మీరు సెర్చ్ చేస్తే అయితే మీకు డైరెక్ట్‌గా అయితే వచ్చేస్తుంది. ఇంక ఏజ్ లిమిట్ వచ్చి షల్ బి 18 ఇయర్స్. సో జనవరి 1, 2025 కల్లా 8 ఇయర్స్ అయితే నిండాలి. సో 18 ఇయర్స్ 8 ఇయర్స్ 18 ఇయర్స్ అయితే నిండాలి. సో అదొకటి మెయిన్. ఇదొకటి మీరు మైండ్‌లో పెట్టుకోండి. సో 18 ఇయర్స్ అయితే నిండుండాలి. అండ్ హర్యానా గవర్నమెంట్ నుంచి అయితే మనకి వేకెన్సీస్ అయితే వచ్చింది. ఇంకా మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి డిస్ట్రిక్ట్స్ కోర్ట్ అప్లికేషన్ ఇవన్నీ అయితే చూసి ప్రూఫ్ ఆఫ్ టైమ్ వచ్చి ది అప్లికేషన్ షుడ్ బి సెట్ క్వాలిఫైడ్ టు పోస్ట్ ఫర్ సర్వీస్ ఈజ్ అపియర్ ఫర్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూకి అయితే మీరు అటెండ్ అవ్వండాలి. సో మీరు ఇది అప్లై చేసుకున్నాక మీ అప్లికేషన్ కనుక సక్సెస్గా వాళ్ళకి నచ్చితే ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇక లాస్ట్ డేట్ నేను ఇందాక మీకు చెప్పేశాను. అప్లికేషన్ ఫర్ పోస్ట్ ది ప్రాసెస్ సర్వర్ బిఫోర్ ఫిబ్రవరి 10, 2025 అప్ టు 5 పీఎం. 5 పీఎం లోపలైతే మీరు అప్లికేషన్స్ అన్నీ సబ్మిట్ చేసేయాలి. వాళ్ళేంటంటే ఫిబ్రవరి 10th నుంచి ఫిబ్రవరి 20 దాకా అయితే చూసి 20న అయితే ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తారు. సో 10-15 అలా వీళ్ళంతా స్కానింగ్‌లు చేసి మొత్తం చూసుకొని మీకు 15 నుంచి 19 లోపలైతే మీకైతే షెడ్యూల్ చేసి ఇంటర్వ్యూస్ అనేది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి మీకు ఈమెయిల్ గానీ ఇలాంటివి గానీ చేస్తారు. లేదా ఫోన్ చేసి అయితే చెప్తారు. సో ఇంటర్వ్యూ కూడా వీళ్ళు కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంది. సో మీ పేరు ఆల్ఫాబెట్ సైజ్ అయితే వీళ్ళైతే చూసుకుంటున్నారు. సో నా పేరు ఇప్పుడు సర్‌నేమ్ కాకుండా రిమైనింగ్ పేరు ఉంటుందిగా. సో ఆ పేరులో ఆల్ఫాబెట్ వైస్ చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాది వెంకటదుర్గ సర్వేశ్వర కుమార్ సర్‌నేమ్ కాకుండా సో నా కేటగిరీ వచ్చి వి కిందకొస్తుంది నా పేరు. సో అలా మీ పేరు ఏంటి అనైతే ఆల్ఫాబెట్ వైస్ చూసుకొని దానికి తగ్గట్టయితే మీకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. ఇంటర్వ్యూ వచ్చి మనకి 10 AM టు 12 PM లోపలైతే జరుగుతుంది. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఏబీసీ ఆల్ఫాబెట్ ఉన్నోళ్ళకి ఫిబ్రవరి 20, డీఈఎఫ్‌జీ వాళ్ళకి 21, హెచ్ఐజేకేఎల్ వాళ్ళకి 24, ఎంఎన్ఓపీక్యూ పీక్యూ వాళ్ళకి 25, ఆర్ మీద ఉన్నోళ్ళకి 27, ఎస్ మీద ఉన్నోళ్ళకి 28, టీయూవీడబ్ల్యూఎక్స్వైజెడ్ సో వీళ్ళ మీదకి మార్చ్ 1. సో ఇది వీళ్ళిచ్చిన డేట్స్. ఈ డేట్స్‌లో ఈ ఆల్ఫాబెట్ సైజ్ ఉన్నోళ్ళకైతే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. సో అదొకైతే పెట్టుకోండి. ఇందులో నో టీఏ, నో డీఏ ఏవి అయితే లేవని అయితే వీళ్ళు మెన్షన్ చేసేసారు. సో స్టాంప్ వచ్చి ఒక ₹5 స్టాంప్ అయితే ఉంది కదా! సో ఎన్వలప్. సో ఆ ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చి మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. సో మెయిన్‌గా మీరు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సో ఇవన్నీ అయితే మీరైతే సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని అయితే రావాలి. అండ్ అప్లికేషన్ ఫామ్ 1 అప్లికేషన్ ఫామ్. సో ఆ అప్లికేషన్ ఫామ్ కూడా అయితే మీరు తీసుకెళ్ళాలి. సో దాని తర్వాత స్టాంప్ ఒకటి ₹5 స్టాంప్ అన్నారు. సో దాని మీద అయితే మీరు తీసుకొని అయితే వెళ్ళాల్సొస్తుంది. సో అదొకటి మీరు మైండ్‌లో పెట్టుకోండి. ఇంకా రిమైనింగ్ వచ్చి ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ ఏంటి సేమ్ ఇదే డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఎప్పుడు ఇది జనవరి 25న అయితే వీళ్ళైతే న్యూస్ పేపర్స్‌లో కూడా సబ్మిట్ చేశారు. రిలీజ్ చేసామని అయితే చెప్తున్నారు. సో ఇది గైస్ సింపుల్‌గా మీరు కంప్లీట్ గవర్నమెంట్ అండ్ కోర్ట్ ఇదొచ్చి మనకి పర్మనెంట్ జాబ్.
సో, పార్ట్ టైమ్ కాదు పర్మనెంట్ జాబ్. సో, అదొకటి మీరు మైండ్‌లో పెట్టుకోండి. పర్మనెంట్ జాబ్ 18 ఇయర్స్ నిండితే చాలు. ఎవరైతే 10థ్ పాస్ అయ్యారో వాళ్ళైతే అప్లై చేసుకోవాలి. సో, సింపుల్‌గా ఇది గైస్ మనకి కోడ్ జాబ్. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో, లేట్ చేయకుండా అయితే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసేసుకోండి. సో, సీ యూ గైస్ మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఇలా జాబ్ వేకెన్సీస్ ఎయిదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ జాబ్స్ గురించి నోటిఫికేషన్స్ ఏమైనా రాగానే నేను వీడియోస్ చేస్తా ఉంటాను. అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.